లేకుండా పెరిగిపోయింది. సార్ మనకు నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు. నిరంజన్ యాదవ్ గారు, మనం ఎప్పుడైతే ఈ నూనె శ్రీధర్ను చూసాం, నూనె శ్రీధర్ గతంలో కూడా కాళేశ్వరం ఈగా పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే తాను ప్రస్తుతానికైతే ఏదైతే ఎస్ఆర్ఎస్పి డివిజన్ 8లో ఈగా తను పనిచేస్తున్నాడు. తన అవినీతి భాగోతాన్ని కూడా ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే తనకు హైదరాబాద్తో పాటు 15 చోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో ఒక విల్లా, అమీర్పేట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఇండివిజువల్ ఒక హౌజు, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగు, పలు హోటళ్లకు బినామీ పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు కూడా సోదాల్లో తేలినట్టు కూడా సమాచారం. తన కొడుకు మ్యారేజ్ ఏదైతే ఉందో ఆ నూనె శ్రీధర్ ఆ మ్యారేజ్ని థాయిలాండ్లో చేసినట్టు కూడా ఆధారాలు తీసుకున్నారు. అంటే ఈ అవినీతి ఒక్క అధికారి 200 కోట్లు సంపాదిస్తే అసలు భారతదేశంలో కావచ్చు, లేదంటే మన తెలంగాణలో కావచ్చు, అంటే ఎలా నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం అనేది పెద్ద చర్చగా మారుతుంది. దీనిపై ఏమంటారు? నమస్కారం పెద్దలు, డిబేట్కి వచ్చిన పెద్దలకు, అదేవిధంగా యాంకర్ రాజమౌళి గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ చూసే ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఏసీపీ ఒకటి కాదు, ప్రభుత్వంలో ఉండే ఉన్నతాధికారులు ఈ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల, అదేవిధంగా ఏ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ, గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉండే టీడీపీ ప్రభుత్వాలు పార్టీ కావచ్చు, ఈరోజు దారుణం ఏంటంటే ఉన్నతాధికారులు వారి యొక్క స్వార్థాల కోసం, అదేవిధంగా పైన ఉండే నాయకుల కోసం పనిచేయడము, అదేవిధంగా ఈ వ్యవస్థలను, అంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఉండే నిజాయితీ ఉండే వ్యవస్థ పర్సన్స్ని కూడా, వ్యక్తులను కూడా ఈరోజు స్వార్థం, అంటే ఇట్లాంటి లంచాలు తీసుకోకపోవడం వల్ల నువ్వు చేయలేదని అంటారు కదా, మందు దాగనోడు వచ్చేసి మందు దాగతోని చెడగొట్టినట్టు వాణ్ణి చెడగొట్టి అనే తత్వం ఈరోజు కనబడుతుంది. ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆనాడు ప్రభుత్వంలో ఉండే కాళేశ్వరంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు, కాళేశ్వరంలో దాదాపు 250 కోట్లు, అదేవిధంగా హెచ్ఎండిలో కూడా 300 కోట్లు అని మనం టీవీలలో చూస్తున్నాము. అవి ఏసీబీ రైట్స్ చేసినప్పుడు వాళ్ళ దురాగతాలు, వారి యొక్క ఆస్తుల విధానాలు తెలుస్తుంటే మన ఆశ్చర్యంగా ఉంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేదు, అంత దారుణం లేవు. అదేవిధంగా ఇప్పుడు పేదవాడు వచ్చినప్పుడు మనం కుత్బులాపూర్ చూసినాం గత 3 ఏళ్ల క్రితం. వాడి రైతు నాది ఇది ప్రాబ్లం ఉంది, ఇది అని చేయండి అని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారికి పోతే వాళ్ళు దాదాపు 6 నెలలు తిప్పుకున్నారు. అంత దౌర్భాగ్య స్థితి. అంటే ఇక్కడ 3 చెప్పాలి, ఇప్పుడు ఉండే ప్రభుత్వ అధికారులలో ఎక్కువ మంది పోటీతత్వం వెళ్ళిపోయింది. నువ్వెంత సంపాదించినవురా, నేనెంత సంపాదించినాం, వాడు చేయలేదురా బాబు అంటే వాని నిర్లక్ష్యంగా చూడడం. అదేవిధంగా స్వార్థం ఏంటంటే, మా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, మేము ఫారెన్కి వెళ్ళినాం, మీరేం పోలేదారా అనే ఈ ధోరణి ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ, అదేవిధంగా కింది స్థాయి అధికారులు కానీ ఈరోజు ఏర్పడింది. ఈ ఏర్పాటు అనేది నాయకులను చూసి, అదేవిధంగా అక్కడ ఉండే ఉన్నతాధికారులను చూసి స్వార్థపూరితమైన ధోరణికి వెళ్ళడంలో ఈరోజు ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం, నిన్న కాక మొన్న నూనె శ్రీధర్ గారు కానీ, అదేవిధంగా ఏఈ చెర్లపల్లి ఏఈ స్వరూప మేడం కావచ్చు కానీ, అదేవిధంగా ఎల్బీనగర్ ఏరియాల్లో కానీ, హెచ్ఎండిలో ఏలో కానీ ఉన్నతాధికారి, ఏసీ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, ఇట్లా ఎస్పెషల్లీ ఒక్క శాఖ అంటూ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు రీసెంట్లీ నీటిపారుదల శాఖలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరంలో కావచ్చు, అదేవిధంగా ఇట్లా జిహెచ్ఎంసీ మున్సిపల్లో కానీ, రెవెన్యూలో కానీ, ఇట్లా ప్రతి దాంట్లో వారి యొక్క ఇంటికి వెళ్తే ఈరోజు ఏం పట్టుకపోవాలి, ఈరోజు ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఈ ధోరణే ఉంది. రైతు కానీ పేదవాడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలంటే, ఒక ల్యాండ్ కొనాలంటే
వాడి యొక్క రిజిస్ట్రేషన్ చేయడానికి దౌర్భాగ్య స్థితి ఏంటంటే లంచం ఎంత ఇస్తే అంత తొందరగా మీకు చేసిస్తాం. అంటే ₹1,00,000 ఇస్తే ఆడ ఉండే ప్రాపర్టీ 10 లక్షలు వాడు కష్టపూరితం నెలలు సంవత్సరాలు వాడు జాబులు చేసి ఒక ప్రైవేట్ జాబు ప్రైవేట్ కావచ్చు వేరే విధంగా బిజినెస్లు చేసి కష్టపడి వాడి కూడబెట్టుకొని ఒకటి ఇల్లు కొందామనో లేకపోతే ల్యాండ్ కొందామని చూస్తే ఈ అధికారుల చుట్టూ వారు ఏంటంటే వాడు లంచం ఇస్తేనే పని చేయాలి. ఇదే ధోరణి. అరే నువ్వు ఎంత తీసుకున్నావు నేనెంత తీసుకున్నా, నువ్వు ఇంత తక్కువ తీసుకున్నావు, ఇది కాంపిటీషన్ ఈరోజు అవుతున్నది. గత పాలకుల ఎస్పెషల్లీ చెప్పాలంటే గత టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ధోరణిని ప్రోత్సహించింది. ముఖ్యంగా చెప్పడం అంటే ప్రోత్సహించడం కాదు, వాళ్ళే దగ్గరుండి మీరు ఇన్ని కోట్లు తినండి మేము చెప్తాము అని చెప్పేసి ఆ రోజు ఉన్న ఒకే కుటుంబం ఈ ధోరణిని ఎక్కువ ప్రోత్సహించడం వల్ల తెలంగాణలో అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యంతో పాటు వ్యవస్థలను కూనీలు చేసిండ్రు. వ్యవస్థలను అంటే ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారులను కట్టుదిట్టంగా పెట్టేసి వారు ఎవడు మాట్లాడినా కానీ వారి స్వేచ్ఛాయుతాన్ని హక్కులను కాలదోసి వారి యొక్క కుటుంబాల వ్యవస్థలను పరిపాలించడం అనేది దాంట్లో భాగంగానే ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు అధికారులు దోపిడీకి తావుతుంది. అదేవిధంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే ఈ యొక్క కాంపిటీషన్ వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేకపోతే అదేవిధంగా సస్పెండ్ చేయడం కానీ చేయబోతున్నది. దాంట్లో భాగంగానే గత 15 రోజుల కింద ఐఏఎస్ ఆఫీసర్లు 32 ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సంవత్సరాల్లో అధికారులు నిర్లక్ష్యం ఉన్నారనే ఉద్దేశంతోనే గత పాలకుల నిర్లక్ష్యం అంటే 10 ఏళ్ళు పాలన జరగడం వల్ల ఎవరు అయినా టీఆర్ఎస్ పోతే ఖచ్చితంగా పనులు అవుతుండేది. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక కూడా మా బాధ కూడా అదే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అధికారుల అలసత్వం వల్ల ఈరోజు ఆ ధోరణికి ఈ ఏసీపీ రైట్స్ కానీ అదేవిధంగా ఎస్బీఐ కానీ రైట్స్ ఇంటెలిజెంట్ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది కనుక్కోవడంలో ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రిన్సిపల్ సెక్రటరీలు అదేవిధంగా ఏఈలు హెచ్ఎండిఏలో ఉండే అధికారులు ఏసీపీలు ఇట్లాంటి వ్యవస్థలను కట్టుదిట్టం చేయడానికే ఈరోజు పూనుకొని ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ ఈరోజు స్ట్రిక్ట్గా తీసుకొని ఎస్పెషల్లీ ముఖ్యంగా హైదరాబాదు సరౌండింగ్ ఉండే ఏ ప్రాంతాలలో ఈ ధోరణిలు ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం చేయడం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక రూట్ మ్యాప్ లాగా కింది స్థాయికి ఒక ఆఫీసర్లో ఉండే క్లర్కు లేదంటే ప్యూను వాళ్ళ దగ్గరకు పోయి చెప్తే ఆడ మూమెంట్ ఆయన తీసుకుపోయి ఉన్నతాధికారికి. ఇదేం దౌర్భాగ్యం అండి, ఇదేం దౌర్భాగ్యం. ఈ తెలంగాణలో కష్టపడిన వాడి యొక్క కష్టార్జితంతో సొంతం ప్రాపర్టీస్ కొనడానికి కానీ అదేవిధంగా అమ్మడానికి కానీ పోతే వాళ్ళ చుట్టూ నెలలు తిరిగి లాస్ట్కి వస్తే విరక్తి చెంది వాళ్ళు చదువుకోకపోవడం కానీ అదేవిధంగా చదువుకున్న వాళ్ళు డ్యూటీలను వదిలేసి ఈరోజు అధికారుల చుట్టూ దొరకడం ఉన్నది. ఇది దౌర్భాగ్య స్థితిని గమనించే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు 122 మందిని ఉన్నతాధికారులను ఏసీపీ రైట్స్లో పట్టుకోవడం జరిగింది. అడ్డం రామరెడ్డి గారు